డ్రోన్లతో అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. మీరు వింటుంది నిజమే. చాలా చీప్ డ్రోన్స్తో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా రెండు దేశాలకి చుక్కలు చూపిస్తోంది. ఇక్కడ చీప్ అనే పదం ఎందుకు నేను వాడుతున్నానంటే, చీప్ అంటే దాని క్వాలిటీయో క్వాంటిటీయో అని కాదు, దాని ధర 30 లక్షల రూపాయల డ్రోన్లతోని 30-40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ని కుప్పకూల్చేస్తోంది. ఇంటర్సెప్టర్ అంటే అక్కడ వచ్చేటువంటి ఎదురు దాడిని అడ్డుకోవడం కోసం ఉపయోగించే డిఫెన్స్ సిస్టమ్. సో ఈ ఇంటర్సెప్టార్ ఒక్కటి 40 కోట్ల విలువ చేసేటువంటి ఇంటర్సెప్టార్. ఇప్పుడు ఆ ఇంటర్సెప్టార్ అండ్ మరోవైపు మిసైల్స్ కూడా అడుగంటాయంట అమెరికా దగ్గర. సో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే, అగ్రరాజ్యం కదా మరి, అగ్రరాజ్యం అమెరికా అడుక్కుంటోంది. డ్రోన్లు కావాలని చెప్పి యుక్రెయిన్ అడుక్కుంటోంది. యుక్రెయిన్తో సహాయాన్ని కోరుతోంది ఇప్పుడు అమెరికా. సో ఉక్రెయిన్ నుంచి సహాయం కోరుతున్నటువంటి అమెరికా ఏం అడుగుతోందని అంటే, నాకు డ్రోన్లు కావాలి అని చెప్పి అడుగుతోందట. సాయం చేస్తామని ఉక్రెయిన్ కూడా సమాధానం ఇచ్చారంట. శాటిలైట్ సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ జామ్ అయినా ఏఐ సహాయంతో పనిచేయడం ఉక్రెయిన్ డ్రోన్ల స్పెషాలిటీ. దానికి నిదర్శనమే గతంలో రష్యాలోని ఒక ఎయిర్ బేస్ పైన డ్రోన్లతో డైరెక్ట్గా ఉక్రెయిన్ విరుచుకుపడడం. సో రష్యన్ ఎయిర్ బేస్ని యుక్రెయిన్ డ్రోన్లు అంతమార్చడం.